అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై సోల్మేట్ పార్ట్ 11. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అమృతకి వాళ్ళ డాడీ నుండి కాల్ వస్తుంది. అమ్మ అమృత, ఫ్లైట్ ల్యాండ్ అయిందా? ఎస్ డాడ్, ఇప్పుడే. నీకో విషయం చెప్పాలిరా. అభి కూడా మీతో పాటు ఉంటాడు, మీతోనే చదువుకుంటాడు. డాడీ ఏం టెన్షన్ పడకు, ఆరు నీకు తోడుగా ఉన్నాడుగా, ఏం కాదు. ఒకసారి ఆరుకి ఫోన్ ఇవ్వు. అమృత ఆరుకి ఫోన్ ఇస్తుంది. అమృతకి చెప్పింది ఆరుకి కూడా చెప్తాడు. ఇట్స్ ఓకే అంకుల్, నో ప్రాబ్లం. శరత్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు వాళ్ళు ఉండడానికి. అమ్మో, ఆరు కారుకి కూర్చుంటారు. అభిని ఎక్కమని చెప్పరు. అభి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అమ్ము అభి వైపు బాధగా చూస్తుంది. అమృతని అలా చూసి ముందుకు వెళ్ళిన కారు కూడా వెనక్కి పోనివ్వమని చెప్తాడు ఆరు. అభి దగ్గరికి కారు వస్తుంది. అమృత డోర్ తీసి ముందుకు చూస్తుంది. కావాలని అభి ఎక్కడు. చాలాసేపటి తర్వాత ఎక్కుతాడు. ఏంట్రా, ఎంతసేపు అయింది, కారు ఎక్కవేంటి అంటాడు ఆరు. మీరు నా కోసం ఆపాము అని చెప్పారా? అయినా నా మీద ఉండే కొద్దీ ప్రేమ కొందరికి తగ్గిపోతుంది. వెంటనే అమృత షార్పుగా ఒక లుక్ ఇస్తుంది. అభి గుండె పట్టుకొని వెనక్కి పడిపోతాడు. అమృత పెద్దగా నవ్వుతుంది. వాళ్ళు రావాల్సిన ప్లేస్కి వస్తారు. అక్కడంతా చాలా ఓపెన్గా ఉంటుంది. పచ్చని చెట్లు, ఆ సూర్యుడు, రణగోణ ధ్వనులు లేని విధంగా ట్రాఫిక్ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇరుకుగా లేకుండా ఇళ్ళు చాలా స్పేషియస్గా ఉంటాయి. వీళ్ళు ఉండబోయే ఇల్లు అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి శారద, అనిల్ వస్తారు. వీళ్ళు ఇండియా నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అమృత వాళ్ళు వారికి నమస్కారం చేస్తారు. వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. అమ్మి, అభి, ఆరు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. అమ్మో, మీతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఇక్కడికి చదువుకోవడానికి వచ్చింది అను అని పిలుస్తుంది శారద. అను కిందకు వస్తుంది. అను అద్భుతంగా ఉంటుంది. చక్కగా బార్బీ డాల్లా ఉంటుంది. అమృతకి ఫుల్ పోటీ. అమృత వెళ్ళి అనుని పరిచయం చేసుకుంటుంది. హాయ్, ఐఎమ్ అను. అనన్య. హాయ్ అనన్య. అమృత, యూ క్యాన్ కాల్ మీ అను. ఓకే అను. అమృత, మీరందరూ ఏమీ అనుకోకుండా 2 రోజులు అడ్జస్ట్ అవ్వాలి. ఏమైంది ఆంటీ? పదండి మీకు చూపిస్తాను. ఇదిగో పెద్దది హాల్. ఇక్కడ మీకు బెడ్స్ వేయించాము. మీరు తెలిసిన వాళ్ళే కాబట్టి ఒక 2 డేస్ అడ్జస్ట్ అవ్వండి. ఈలోపు రూమ్స్ అన్నీ రెడీ చేయిస్తాను. మీరు సడన్గా రావడం వల్ల ఇంకా పని పూర్తి కాలేదు, అందుకని. అయ్యో ఆంటీ, మేము అడ్జస్ట్ అవుతాం. సరేనమ్మా, నేను స్నాక్స్ పంపిస్తాను, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. అలాగే ఆంటీ. అభి వెళ్ళి లగేజ్ విసిరేసి బెడ్పై ఎగురు దూకుతాడు. తన బ్యాగ్ అమృత బెడ్పై విసిరేసి తను మాత్రం హ్యాపీగా పడుకుంటాడు. వీడు మాత్రం మారడు అనుకుంటుంది అమృత. అను సైలెంట్గా ఉంటుంది. ఆరు కూడా సైలెంట్గా ఉంటాడు. ఆరు, ఏమైంది అలా ఉన్నావు? మీ పేరెంట్స్ గుర్తొచ్చారా? లేదు అమృత, నాకు బాగా కావలసిన వాళ్ళు గుర్తొచ్చారు. ఎవరారు? అంతలో సర్వెంట్ పునుగులు తెచ్చిస్తాడు. వావ్, పునుగులు నాకు చాలా ఇష్టం అంటాడు అభి. మీకు ఫుడ్కి ప్రాబ్లం ఉండదు సార్. ఇక్కడ ఉన్నంతకాలం మేడం వంట బాగా చేస్తారు. మీరు ఇక్కడ నుండి లావుగా అయి వెళ్తారేమో చూడండి. అప్పుడే శారద వస్తుంది. అమ్మో, లావైపోతే నేనెలా? నా చేతులకి సరిపోవాలి కదా అంటాడు అభి. ఏమన్నావు బాబు అంటుంది శారద. ఏం లేదాంటీ, జోక్గా అన్నాడు అంటుంది అమృత. నీకు బుద్ధుందా? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఇలాంటివి మాత్రం బాగా అర్థమవుతాయి నీకు అని అంటాడు. బయటంతా గోలగోలగా ఉంటుంది. ఆంటీ, ఏమైంది అని అడుగుతుంది అమృత. ఏముందమ్మా, ఇద్దరు ప్రేమించుకున్నారు. కొన్ని రోజులకి నేను ప్రేమించట్లేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడట. పాపం ఆ మిచ్చిది ప్రాణం తీసుకుంది. ఎందుకు ప్రేమిస్తారో ఎందుకు విడిపోతారో అర్థం కాదు అని లోపలికి వెళ్ళిపోతుంది శారద. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. అమృత వాళ్ళని చూసి ఏడుస్తుంది. అమృతకి తన పరిస్థితి కూడా అమ్మాయిలా అవుతుందేమో అని భయంతో ఏడుపు వస్తుంది. అభి దూరం నుండి అమృతని చూస్తాడు. అమృత, నేను ఎప్పటికీ అలా చెయ్యనురా అనుకుంటాడు. నైట్ డిన్నర్కి అందరినీ పిలుస్తుంది శారద. అందరూ వస్తారు.
ఆరు అభి పక్కపక్కనే కూర్చుంటారు. ఆరు ఎదురు అను కూర్చుంటుంది. అభి అమ్ము కోసం కుర్చీ వెనక్కి లాగుతాడు. కానీ అమ్ము వెళ్ళి అను పక్కన కూర్చుంటుంది. అభికి కోపం వస్తుంది. ప్లేట్లో అందరికీ వడ్డిస్తుంది శారద. అందరూ సైలెంట్గా తింటారు. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? మీకు ఫుడ్ నచ్చలేదా? అయ్యో లేదాంటీ, జర్నీ చేయడం వల్ల టైర్డ్ అయ్యాం, అందువల్లే అంతే. ఫుడ్ చాలా బాగుంది అంటుంది అమృత. అను నువ్వేంటి అంత సైలెంట్ అయిపోయావు? మొన్నటి వరకు బాగా గోలగోల చేసేదానివి. ఆరు అను వైపు చూస్తాడు. అను ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటుంది. అను అని భుజంపై చెయ్యి వేస్తుంది అమృత. హాయ్ ఏమైంది అని అడుగుతుంది. ఏం కాలేదు తిను అని చెప్తారు. ఈ అమ్మాయి పిలిచినా పలకుండా ఏం ఆలోచిస్తుంది? అవునులే, పాపం వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చుంటారు. మీ మమ్మీ డాడీ గుర్తొచ్చారా అను అంటుంది అమృత. అను తినడం ఆపేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అను ఏమైంది, ఎందుకలా వెళ్ళిపోతున్నావు? ఆంటీ నేనేమన్నా తప్పుగా అన్నానా? అదేం లేదమ్మా, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. నువ్వు గుర్తు చేసేసరికి బాధతో వెళ్ళిపోయింది. అను ఒక్కతే బయట గార్డెన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అమ్ము వచ్చి అను పక్కనే కూర్చుంటుంది. సారీ అను, నాకు తెలీదు అందుకే అడిగాను అని చెవులు పట్టుకుంటుంది. అయ్యో అదేం లేదు అమృత, నేనేదో కొంచెం ఎమోషనల్ అయ్యాను. దానికి నువ్వు సారీ చెప్పనక్కర్లేదు. చూడు నీ కళ్ళు బాగా రెడ్గా అయిపోయాయి. నా వల్లే కదా అని బిక్కమొహం పెడుతుంది అమృత. అయ్యో అదేం లేదు, నేను బాగానే ఉన్నా, ప్లీజ్ ఏడవకు. దేవుడు మన దగ్గర నుండి విలువైనది ఏదన్నా తీసుకుంటే దానికంటే విలువైనవి మళ్ళీ మనకేదో ఒక రూపంలో పంపిస్తాడు. నువ్వు బాధపడకు. నాకు ఇష్టమైనవేవి నా దగ్గర ఉండవు అమృత. నేను ఇష్టపడిన వాళ్ళు కూడా నాకు దగ్గరగా ఉండరు, దూరం అయిపోతారని ఆరు వైపు చూస్తుంది. ఆరు బాధగా వెళ్ళిపోతాడు. అమృత బాధగా పడుకుంటుంది. అక్కడ సౌదామిని కలవరిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమృతాన్ని పెద్దగా అరుస్తుంది. శరత్ సౌదామిని భయపడి వస్తారు. శ్రీకర్ మంచినీళ్ళు ఇస్తాడు. ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు? ఏమో అన్నయ్య, ఎవరో నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు అమృతని లాక్కెళ్తున్నట్టు కలొచ్చింది. తలనొప్పిగా ఉందన్నయ్య. సౌదామిని నువ్వు పడుకోరా, అమృతకేం కాదు, అక్కడ తనకి తోడుగా ఉన్నారు. సౌదామిని పడుకుంటుంది. బయటకు వచ్చి శరత్ మధు నవ్వుకుంటారు. ఏంటిది, ఎప్పుడూ లేనిది తన గురించి కలొచ్చింది? రేపు అభికి ఒకేసారి ఫోన్ చేయాలి అని పడుకుంటుంది. మార్నింగ్ అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. అందరికంటే ముందు అమ్ము వచ్చి కూర్చుంటుంది. తర్వాత అభి వచ్చి అమ్ము పక్కన కూర్చుంటాడు. అమృత లేవబోతుంటే చెయ్యి పట్టుకుంటాడు. ఆంటీ వస్తుంది, సైలెంట్గా కూర్చో. అయినా వెళ్ళబోతుంటే చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. సైలెంట్గా కూర్చుంటుంది అను. ఆరు ఇంకా రారు. శారద వచ్చి ఇద్దరికీ టిఫిన్ పెడుతుంది. అభి టిఫిన్ చేస్తూనే అమృత చేయి గట్టిగా పట్టుకుంటాడు. ఎంత విడిపించుకోవాలన్నా వదలడు. అమృత కూడా చచ్చినట్టు టిఫిన్ చేస్తుంది. ప్లీజ్ ఇప్పటికైనా వదులు అని ఏడుస్తుంది. చెయ్యి వదిలేస్తాడు. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అభికి వీడియో కాల్ చేస్తుంది సౌదామిని. హాయ్ మమ్మీ. హాయ్ నాన్న. ఏంటి అలా ఉన్నావు నాన్న? అభి ఏం లేదు మమ్మీ. అభి ఏమైంది, మమ్మీకి చెప్పవా? మమ్మీ నాతో అమృత మాట్లాడట్లేదు. తను మాట్లాడకపోతే ఏంటి, తనంటే నాకు ఇష్టం మమ్మీ. అదేంట్రా రోజుకొకలా మాట్లాడతావు? అక్షర అంటే ఇష్టం అంటావు, ఇప్పుడేమో మళ్ళీ అమృత అంటున్నావు. అమృత అంటే ఇష్టమైతే ఎందుకు చేసుకోను అన్నావు? అదంతా పెద్ద స్టోరీ మమ్మీ, నీకు తర్వాత చెప్తాను. మమ్మీ నేను అమృత లేకుండా ఉండలేను మమ్మీ అని ఏడుస్తాడు. నాన్న అభి ఏడవకురా, ఈ మమ్మీ ఉండగా నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడే అమృత అటువైపుగా వెళ్తుంది. ఏయ్ ఏంటి, నా కొడుక్కి దూరంగా ఉండమంటే మళ్ళీ వాడి చుట్టూ తిరుగుతున్నావు అంటుంది సౌదామిని. పిచ్చ కోపం వస్తుంది అమృతకి. ఏంటి ఏమన్నావు అని అభి పక్కన కూర్చుంటుంది. నా కొడుకు పక్కనలే. అవునా, సరే అని అభిని ఆనుకొని కూర్చుంటుంది. ఏయ్ నీకు ఏం చెప్పాను, నా కొడుకు పక్కన కూర్చోకు. ఓహో అని ఒడిలో కూర్చుంటుంది. కళ్ళెగరేస్తుంది అమృత. నీకెంత ధైర్యమే, నా కొడుకు ఒడిలో కూర్చుంటావు? నా కొడుక్కి దగ్గర ఉండొద్దు అని చెప్పాను కదా. హా,
ఓకే అని అభి చుట్టూ చేతులు వేస్తుంది. నిన్ను అని చెయ్యెత్తుతుంది. అమృత ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది అభిని. నీకు ఇంతకు మించి ఏం చేసే ధైర్యం లేదులే. ఎందుకంటే నేనంటే నీకు భయం కదా. ఇప్పుడు చూడు అని అభికి ముద్దు పెడుతుంది. ఇంకా ఏమైనా అన్నావనుకో ఇంతకంటే ఎక్కువ చేస్తాను, మైండ్ ఇట్ అని కాల్ కట్ చేస్తుంది. లేకపోతే నాకే వార్నింగ్ ఇస్తుందా అని అనుకుంటుంది. అభి తన వైపే చూస్తూ ఉంటాడు. తను ఏం చేసిందో గుర్తొచ్చి భయంతో వెళ్ళిపోతుంది. అను అంటాడు ఆరు. అను సైలెంట్గా ఉంటుంది. థ్యాంక్స్ అను, చెప్పిన వెంటనే వచ్చావు. అను నవ్వుతుంది. అను నా మీద కోపంగా లేదా? లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా అమృత వింటుంది. అంటే ఆరుకి అను ఎవరో తెలుసన్నమాట. మరి నాకెందుకు చెప్పలేదు? ఆరు నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి అమృత? నాకు అన్నీ చెప్తావని ప్రామిస్ చేయి. అమృత నేను నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? లేదు, కానీ నాకు ప్రామిస్ చేయి. సరే ప్రామిస్, అడుగు. అను ఎవరు? అది అమృత. ఆరు నాకు ప్రామిస్ చేసావు, జాగ్రత్త. సరే అమృత, చెప్తాను. అను నా మరదలు. వాట్, మరదలా? అవును, మా మేనత్త కూతురు. అను వాళ్ళ అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో మా నాన్నని కాపాడబోయి వాళ్ళు చనిపోయారు. అప్పటి నుండి మా డాడీ తనని కూడా సొంత బిడ్డలా పెంచారు. తనకి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు నన్ను చేసుకోమని అడిగారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న చావుకి కారణమైన నన్ను తను చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నేనంటే తనకి ప్రాణం. తనని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్నని మోసం చేసినట్టు అవుతుంది. అందుకే చేసుకోను అని చెప్పాను. ఆ పిచ్చిది మాత్రం నా మీద ప్రేమ చంపుకోవట్లేదు. మరి నీ సంగతి ఏంటారు? నాకు కూడా తనంటే ఇష్టమే, కానీ తనకి ఎలా చెప్పాలి? ఆరు ఎప్పుడో జరిగిన దానికి పాప మా అమ్మాయిని బాధ పెడతావా? తను అంత ప్రేమిస్తుంటే నువ్వు ఇలా తనకి దూరంగా ఉండి తనకి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నావు. ప్లీజ్ ఆరు, ఆ అమ్మాయిని లవ్ చేయి, పెళ్లి చేసుకో. వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించకు. వాళ్ళు నువ్వు తనని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషిస్తారు. అందరికంటే ఎక్కువగా నేను సంతోషిస్తాను. నిన్ను అనిని వీలైనంత త్వరలో జంటగా చూడాలి. ఏమంటావారు? ఆరు నవ్వుతాడు. అమ్మయ్య, ఎక్కడ నో అంటావో అని భయపడ్డాను. ఈవినింగ్ డిన్నర్కి అందరూ వస్తారు. ఆరు వెళ్ళి కావాలని అను పక్కన కూర్చుంటాడు. అమ్ము ఆరు వైపు చూసి నవ్వుతుంది. అభి వచ్చి అమృత పక్కన కూర్చోబోతాడు. అమ్ము లేచి వెళ్ళిపోతుంది. అభికి కోపం వస్తుంది. ముగ్గురు భోజనం చేస్తారు. అభి భోజనం తెస్తాడు అమ్ముకి. ఆరు కళ్ళు మూసుకొని సైలెంట్గా పడుకుంటాడు. అను కూడా పడుకుంటుంది. అమృత తిను. నాకొద్దు, ఆకలిగా లేదు. ఎక్కువ చేయొద్దు, తిను. నాకు వద్దని చెప్పాను కదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా తినరు. కోపంతో చెయ్యెత్తుతాడు. అభి భయంతో కళ్ళు మూసుకుంటుంది. తన చెంపపై తనే గట్టిగా కొట్టుకుంటాడు. అభి అంటుంది, చాలా, ఇంకా కొట్టుకోవాలా? వద్దు ప్లీజ్, నువ్వు తినే వరకు కొట్టుకుంటూనే ఉంటాను. వద్దు, నేను తింటున్నా చూడు అని ఏడుస్తూనే తింటుంది. తినడం అయిపోయిన తర్వాత మిల్క్ గ్లాస్ ఇస్తాడు. ప్లీజ్ వద్దు. మళ్ళీ చెయ్యెత్తుతాడు. నో అని మొత్తం తాగుతుంది. యాక్చి, చెండాలంగా ఉన్నాయి. అవును, నీకు మంచి ఎప్పుడు అలానే అనిపిస్తుంది. అమృతని దగ్గరికి లాక్కుంటాడు. అమ్ము భయంతో వదులు అని అటు ఇటు చూస్తుంది. భయపడకు, వాళ్ళు నిద్రపోయారులే. చెప్పు, నేనంటే అంత కోపంగా ఉందా అని అమృత మొహానికి దగ్గరగా తన మొహం తీసుకొస్తాడు. పూర్తిగా వంగడం వల్ల బెడ్ మీద పడిపోతారు. అమృత మీద అభి పడతాడు. అభి కిస్ చేయబోతుంటే అమ్ము తల పక్కకి తిప్పుకుంటుంది. అభి లేచి, నీకు నచ్చవని మాత్రమే చెయ్యి, నాకు నచ్చినవి చెయ్యొద్దు అని తన బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటాడు. అమృత అభి పక్కపక్క బెడ్ మిడ్స్ పడుకుంటారు. అభి అమ్ము వైపే చూస్తూ ఉంటాడు. ఏంటి అలానే చూస్తున్నావు? పడుకో. హే, నేను చూస్తే నీకేంటికి? నాకు నిద్ర రావట్లేదు, అందుకే చూస్తున్నా అంటాడు అభి. నువ్వు అలా చూస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదు. నిన్నెవడు చూడమన్నాడు పాపా? నువ్వు నిద్రపో అని దుప్పటి పూర్తిగా పైదాకా కప్పుకుంటుంది.
అభి నవ్వుకొని నిద్రపోతాడు. సౌదామిని గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఎక్కడికి సౌదామిని? టెంపుల్కి శ్రీకర్. నువ్వు గుడికా? నీకు దేవుడంటే నమ్మకం లేదు కదా? అయితే వెళ్ళకూడదా? నా ఇష్టం, నేను వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. ఆ దేవుడు ఎందుకో కానీ నీకు ఇన్నేళ్లకు మంచి బుద్ధినిచ్చాడు సౌదామిని. సౌదామిని గుడి లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటుంది. అర్చన ఎవరి పేరు మీద చేయమంటారమ్మా? సౌదామిని అటు ఇటు చూసి పూజారి చెవిలో చెప్తుంది, అమృత, అభి అని. వీళ్ళేమవుతారమ్మా మీకు? నా కొడుకు కోడలు. సరే, అర్చన చేయడానికి వెళ్తాడు. నేను నిన్ను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు, కానీ ఇప్పుడు అడగడానికి వచ్చాను. నా కొడుకు సంతోషంగా ఉండాలి. వాడు సంతోషంగా ఉండాలి అంటే ఆ రాక్షసి తనని మళ్ళీ లవ్ చేయాలి. కాబట్టి నువ్వే ఏదైనా చేయాలి. అర్థమైందనుకుంటాను అని దేవుడికి వార్నింగ్ ఇస్తుంది. పూజారి అర్చన చేసి ప్రసాదం ఇస్తారు. తీసుకొని బయటకు వస్తుంది. మళ్ళీ తనకి నిన్న రాత్రి వచ్చిన కల గుర్తొచ్చి మళ్ళీ గుడి లోపలికి వెళ్తుంది. ఏంటమ్మా మళ్ళీ వచ్చారు? నేను చెప్పిన పేర్ల మీద అర్చన చేయండి అని చెప్తుంది. పూజారి గారు చెప్పమంటారు. తను అమృత, అభి అని చెప్తుంది. మీ కొడుకు కోడలు ఇందాక అర్చన చేశాను కదమ్మా. కాదు, వీళ్ళు నా కూతురు అల్లుడు. మళ్ళీ అర్చన చేయండి. పూజారి బుర్రగొక్కుంటాడు. సరే అని మళ్ళీ అర్చన చేస్తాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనుకొని గుడిలో నుండి బయటకు వస్తుంది. అర్జున్కి కాల్ చేస్తాడు అభి. రే అర్జున్, వాడు ఎవడో ఎలాగైనా కనుక్కోరా. నువ్వు టెన్షన్ పడకురా, నేను అదే పనిలో ఉన్నా. అందరికీ సెక్యూరిటీ అరేంజ్ చేశాను. సీసీ కెమెరాస్ ఇంటి చుట్టూ ఫిక్స్ చేయించాను. వాళ్ళెవరో ఖచ్చితంగా కనుక్కుంటాను. అమృత ఎలా ఉందిరా అభి? బాగానే ఉందిరా. తను నా దగ్గర అవుతున్న ప్రతిసారి ఏదో ఒక గొడవ జరిగి మళ్ళీ దూరం అయిపోతుంది. నువ్వేం బాధపడకురా. ముందు బాగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆపురా, నేను చదువుకోవడానికి కాదు వచ్చింది. ఈ ఆరుగాడు ఎక్కడ అమ్ముని నా నుండి దూరం చేస్తాడని భయపడి వచ్చాను. అభి నాకెందుకో మనం అనుకున్నంత చెడ్డవాడు కాదేమో అనిపిస్తుందిరా. చెడ్డవాడు కాదో, నాకు మాత్రం నా అమృతని నా నుండి ఎవరైనా దూరం చేస్తే నా చేతుల్లో అయిపోయారే. అబ్బాయి ఎవరు అలా చెయ్యలేరా? అర్జున్ మమ్మీ, డాడీ, అంకుల్, ఆంటీ, జాగ్రత్త. సరేరా, నేనుంటా అని పెట్టేస్తాడు అర్జున్. ఎలాగైనా ఆరు గురించి అనుతో మాట్లాడాలి. అను గార్డెన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అను, నీతో కొంచెం మాట్లాడచ్చా? అయ్యో ఏంటి? అమృత రా, వచ్చి కూర్చో. ఏం మాట్లాడాలి? అను, అది ఆరు గురించి. నీకు ఆరు అంటే ఇష్టమే కదా? నాకు ఇష్టమే అమ్మో, కానీ తనకి మాత్రం నేనంటే ఇష్టం లేదు. నన్ను కనీసం ఒక ఫ్రెండ్లా కూడా చూడడు. ఎప్పుడు నాతో సరిగ్గా మాట్లాడలేదు. నా వైపు కూడా చూడడు. అతన్ని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను ఇక్కడికి వస్తాడని తెలిస్తే నేను వచ్చేదాన్ని కాదు. పాపం నన్ను చూసినప్పటి నుండి తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని నాకు అర్థమైంది. అయ్యో అను, అలాంటిదేం లేదు. నువ్వు అనుకుంటుంది ఏ నిజం కాదు. వద్దమృత, ఇంకేం చెప్పకు. నేను ఆరుని ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి చూస్తున్నా. తనలో ఎటువంటి మార్పు లేదు. పోనీ వచ్చినా నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఓకే, కానీ జాలితో వచ్చే ప్రేమ నాకొద్దు. అర్జున్కి సెక్యూరిటీ కాల్ చేస్తారు. అర్జున్ ముందే చెప్తాడు, ఎవరైనా అనుమానంగా ఇంటి చుట్టూ కనపడితే తనకి కాల్ చేయమని. వస్తున్నా అని పెట్టేస్తాడు. శారద అందరినీ పిలిచి మీ రూమ్స్ అన్నీ క్లీన్ చేయించాను, ఇక నుండి మీరు మీ రూమ్స్లో ఉండొచ్చు అని చెప్తుంది. ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని రూమ్స్కి వెళ్ళిపోతారు. అను రూమ్కి వస్తాడు ఆరు. ఆరుని చూసి బయటకు వెళ్ళబోతుంది. ఆరు డోర్ క్లోజ్ చేస్తాడు. అను, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. నాకు తెలుసు బావా నువ్వేం చెప్తావో. నేను నీకు కరెక్ట్ కాదు. నువ్వు నాతో సంతోషంగా ఉండలేవు, అంతే కదా? లేదను, నువ్వు లేకుండా నేను ఉండలేను. నా వల్ల నీకేమైనా అవుతుందేమో అని భయపడ్డాన్రా. మనం ప్రేమించే వాళ్ళు దొరకడం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం. నీలా నేను
నిన్ను లవ్ చేయకపోవచ్చు, కానీ భార్యగా చాలా ప్రేమగా చూసుకుంటానను. బహుశా నేను ఇదే మీ మమ్మీ డాడీకి చేసే న్యాయం అవుతుందేమో. బావా, నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదు. ఏంటి, పెళ్లి చేసుకోవా? మొద్దు, ముందు మనం లవ్ చేసుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. నిజంగానా బావా? డౌటా అని వెనక నుండి హక్ చేసుకుంటాడు. బావా అని ఒక ఫీల్లో అంటుంది. సరే కానీ బయటకు వెళ్దామాను. ఈ టైంలోనా? వద్దు బావా. ఏయ్, ఏం కాదురా, వెళ్దాం. బావా వద్దు, ఇది ఇండియా కాదు. కావాలంటే పక్కనే గార్డెన్ ఉంది కదా, అక్కడ కూర్చుందాం. సరే పద. అమ్ము డోర్ వెనుక నుండి మాటలు విని నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, ఎలాగైతేనేం ఆరు అను కలిసిపోయారు. నేనిక ప్రశాంతంగా ఉండొచ్చు. ఆరు అను పూల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అమృత నిద్రపోదామని బెడ్పై పడుకుంటుంది. తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. లైట్ వేస్తే అభి నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఏయ్, ఏంటిక్కడ? లే ఇక్కడి నుండి, నాకు నిద్ర వస్తుంది. రా పడుకుందాం. వదులు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వెళ్ళిక్కడి నుండి. అమృత ప్లీజ్, నేను ఇక్కడే పడుకుంటాను. నాకు ఒక్కడికే భయం. నువ్వు వెళ్తావా వెళ్ళవా అని లాక్కొచ్చి డోర్ బయటకు తోస్తుంది. కోపంగా డోర్ వేస్తుంది. డోర్ మధ్యలో వేళ్ళు నలిగి బ్లడ్ వస్తుంది అభికి. అమ్మా అని అరుస్తాడు. అభి, ఏమైంది? అమ్మో, వేళ్ళు నలిగాయా? బ్లడ్ వస్తుంది. ఆంటీ, అంకుల్ త్వరగా రండి. సారీ అభి, నేను చూసుకోలేదు. బ్లడ్ పోతుంది. నొప్పిగా ఉందా? ఆంటీ ఇటు ఇవ్వండి, బ్యాండేజ్ వేస్తుంది. అమృత దెబ్బ తగిలింది తనకి. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా వల్ల ఇదంతా జరిగిందా ఆంటీ? అమృత, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు, తగ్గిపోతుందిలే పిచ్చిపిల్ల. శారద వెళ్ళిపోతుంది. అభి బెడ్పై కూర్చుంటాడు. అమృత ఏడుస్తూ అభి కాళ్ళు పట్టుకుంటుంది. నేను కావాలని చేయలేదు, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అమృత ప్లీజ్ లే. నా కాళ్ళు పట్టుకుంటావేంటి? లే, నాకు ఇలాంటివి నచ్చవు. రా, వచ్చి కూర్చో. అమృత అభి పక్కన కూర్చుంటుంది. ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అభి. సరే, నువ్వు శిక్ష కోరుకుంటున్నావు కదా, నేను శిక్షిస్తాను నిన్ను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. సరే అయితే రేపటి నుండి నా ప్రతి పని చేసిపెట్టు. అప్పుడు అమృత అలానే చూస్తుంది. ఏంటి అలా చూస్తావు? నీ వల్లే కదా నా చేతి గాయమైంది. నా పనులు నేను ఎలా చేసుకోగలను? సరే, చేస్తాను. అయితే ఓకే, ఫుల్ హ్యాపీ. అమృత ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు. నాకు తలనొప్పిగా ఉందిరా అంటాడు. అమృత అభి హెయిర్లోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ ఉంటుంది. అభి నిద్రపోతాడు హాయిగా. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? దూరం అవుదామనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దగ్గరవుతున్నావు. నీకు చిన్న దెబ్బ తగిలినా నాకు ప్రాణం పోతుంది. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ఎందుకు నేను ఇంతలా అడిక్ట్ అయ్యాను? ఇంత ప్రేమ ఎందుకు నీ మీద కలుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే నేనంటే నీకు అంత ఇష్టం కాబట్టి. అమృత అని మనసులో అనుకుంటాడు. నేను నీ ఎదురుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడవు. అదే నేను మెలకువగా లేనప్పుడు మాత్రం బాగా ప్రేమ చూపిస్తావు. ఎలా చచ్చేదే నీతో? అభికి నుదుటిపై ముద్దు పెడుతుంది. మెల్లిగా తను తీసి పిల్లోపై పెడుతుంది. ఏంటి, ఇక్కడ పడుకోదా అనుకుంటాడు. లైట్ ఆఫ్ చేసి అభి గుండెలపై తలపెట్టి పడుకుంటుంది. అమ్మో, ఇలానే పడుకున్నట్టు నటించడం నా వల్ల కాదు. బాడీలో పొగలొచ్చేలా ఉన్నాయి. మార్నింగ్ అమృతం లేపడానికి అను వస్తుంది. అమృత కౌగిలించుకొని ఒక కాలు అభి మీద వేసి పడుకుంటుంది. అను వాళ్ళిద్దరిని అలా చూసి నోటి మీద చెయ్యడ్డు పెట్టుకుంటుంది. ఆరుని పిలుచుకొని వస్తుంది. ఆరు వాళ్ళిద్దరిని చూసి నవ్వి అను కళ్ళు మూసేసి తీసుకొస్తాడు. ఏంటి బావా, ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఎందుకు పడుకున్నారు? అను చిన్నగా, వాళ్ళు నిద్రలేస్తారు. అను వాళ్ళు ఫ్రెండ్స్, లవర్స్, బావమర్దళ్ళు, ఇంకా కాబోయే భార్యాభర్తలు మనలాగా అంటాడు. అవునా, నిజంగానా? అవును. అసలు ఏమైందంటే అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇదమ్మా జరిగింది. అయ్యో పాపం కదా బావా అమృత, తనని అందరూ ఎంత బాధ పెట్టారో. నిజమే, కానీ అమృత అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు.
బావా మరి అమృత అభిని పెళ్లి చేసుకుంటుందా? ఏమో, ఆ దేవుడికే తెలియాలి. ఏంటి బావా అలా అంటావు? చూడమృత, అభికి ఖచ్చితంగా పెళ్ళవుతుంది బావా. అవునా? మరి మన సంగతి ఏంట్రా? మన సంగతి ఏంటి బావా? అను ముద్దు పెట్టవా? నో, నాకు భయం బావా. భయమా? నువ్వు అభిగాడిని చూడాలి. నిజంగా వాడికి పట్టిన అదృష్టం ఎవరికీ పట్టదు. బావా అటు చూడు, ఎవరో వస్తున్నారు. బుగ్గపై ముద్దు పెట్టి తుర్రుమంటుంది అను. అను అని తన వెనకాలే పరిగెడతాడు. అమృతకి మెలకువ వస్తుంది. లేచి చూస్తే అభి గుండెలపై ఉంటుంది. మెల్లిగా తల కొంచెం పైకి లేపుతుంది. అభి చైన్కి అమృత చైన్ ఇరుక్కుపోతుంది. ముడి విప్పడానికి ట్రై చేస్తుంది. అభి గుండెలపై ఉన్న అమృత టాటూ కనపడుతుంది. చేతితో మెల్లిగా పేరును తడుముతుంది. అభికి మెలకువ వస్తుంది. అమృతని దగ్గరికి లాక్కొని హత్తుకొని పడుకుంటాడు. అభి లే, ఎవరైనా చూస్తారు. ఎవరు చూసేది? ఇక్కడ అందరికీ మన గురించి తెలుసులే. నువ్వు టెన్షన్ పడకు. కొంచెం సేపు ఇలానే పడుకుందాం. నువ్వు భలే మెత్తగా ఉన్నావు అమృత. అబ్బా లే, ఇంకెంతసేపు పడుకుంటావు? బ్రష్ చేయిస్తుంది అభికి అమృత. నాకు చాలా అనీజీగా ఉంది అమృత. అవునా, ఏం చేయమంటావు? నేను స్నానం చేస్తాను, కానీ చేతికి దెబ్బ తగిలింది కదా. సరే నువ్వు చేయించు అయితే. నేనా? నువ్వే. నీ వల్లే కదా దెబ్బ తగిలింది. అబ్బా ప్రతిసారి అలా అనకు. ఉండు అని బాత్రూమ్ విండోకి ఒక తాడు హ్యాంగ్ చేస్తుంది. అభి ఇటురా. వస్తున్నా. చూడు, నీ చెయ్యి ఇటివ్వు. నీ చేత్తో ఈ తాడు పట్టుకో. ఇప్పుడు స్నానం చెయ్యి. అప్పుడు వాటర్ పడవు, అర్థమైందా? అంటే స్నానం చేయించావు కదా. ఇప్పుడు నేనే ఐడియా చెప్పాను కదా, ఇంకా ఏంటి అలా అంటావు? సరే నేనే చేస్తాను, బయటికి వెళ్ళు. ఈ ఆడపిల్లలకి దేవుడు ఎందుకు ఇన్ని తెలివితేటలు ఇస్తాడో. అదే నన్ను చేయమను, ఆ పని ఎంత ఇష్టంగా చేస్తాను. చాలు చాలు, ఎక్కువైంది అని తలపై కొడుతుంది. అభి స్నానం చేసి వచ్చి బెడ్పై కూర్చుంటాడు. ఒక చేత్తో తల తుడుచుకుంటూ ఉంటాడు. అమృత వచ్చి తల తుడుస్తుంది. అమృతని పట్టుకుంటాడు. నాకు బాగా టైర్డ్గా ఉంది, ఆకలేస్తుంది అమృత అంటాడు. సరే ఉండు, టిఫిన్ తీసుకొస్తాను. అప్పుడే సౌదామిని కాల్ చేస్తుంది. అంతా మాట్లాడి నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను మమ్మీ అని పెట్టేస్తాడు. చివరి లైన్ మాత్రమే వింటుంది అమృత. టిఫిన్ తీసుకుని వచ్చి ఎవరో అని అడుగుతుంది. ఫ్రెండ్ అని చెప్తాడు. ఓహో, ఏం చేయమంది మీ మమ్మీ? అదేం లేదా అమృత. ఏం లేదా? ఇంకా నన్ను ఎంత బాధ పెట్టమంది మీ మమ్మీ? అమృత, ఎందుకలా అరుస్తున్నావు? ఏం లేదని చెప్పాను కదా. ఏం లేకుండానే నువ్వు చెప్పినట్టే చేస్తానని ఎందుకన్నావు? ఏం చేయమందో చెప్పు. నేనిప్పుడు ఏం చెప్పలేను అమృత. చెప్పద్దు, ఏం చెప్పద్దు. నువ్వు మీ మమ్మీ కలిసి నన్ను చంపేయండి. అమృత, ఎందుకు ఇలా అరుస్తున్నావు? అందరూ వింటారు. విననివ్వు, నా వల్ల కాదు. నువ్వు మీ మమ్మీ చేసే వాటికి నేనెందుకు హర్ట్ అవ్వాలి? అందరూ భయపడి ఏం జరిగిందో అని వస్తారు. మీ మమ్మీ పెద్ద రాక్షసి, నన్ను చంపమనే చెప్పి ఉంటుంది. అమృత అని చెంప పగలు కొడతాడు. ఆరు వచ్చి అభిని వెనక్కి నెడతాడు. అమృత దెబ్బ బాగా తగిలిందా అంటాడు ఆరు. ఉన్న సహనం మొత్తం నశించిపోతుంది ఆరుకి. అను అమృతని అక్కడి నుండి తీసుకెళ్ళు. సరే బావా. అమృత రా వెళ్దాం. అమ్ము అను వెళ్ళగానే డోర్ క్లోజ్ చేస్తాడు. అభి షర్ట్ కాలర్ పట్టుకుని ఏంట్రా నీ ప్రాబ్లం? అమృతని ఎందుకు ఊరికే బాధ పెడుతున్నావు? రే ఆరు, నేను చాలా కోపం మీద ఉన్నాను, నన్ను రెచ్చగొట్టకు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి సిగ్గులేదు? అసలు నువ్వెవర్రా మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి? అమృత నాకు కాబోయే భార్య, నా ఇష్టం. నేను కొట్టుకుంటాను, వీలైతే చంపుకుంటాను. నీకెందుకు? నువ్వు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా మరి? అయినా ఎన్ని రోజుల్లో ఈ మాటలు? ఇప్పుడు అమృతని చేసుకుంటానంటావు, తర్వాత అక్షరం చేసుకుంటానంటావు, అంతే కదా? మళ్ళీ అమృతని చేసుకుంటాను అంటావు. ఎందుకు నమ్మాలిరా నీ మాటలు? అమృతని అక్షరం నేనా ఇంకెవరినైనా చేసుకుంటానని మాటిచ్చావా? రే యారు అని గొంతు పట్టుకుంటాడు. మరి మాకు ఇలాంటి అనుమానాలే వస్తాయి. అసలు ఎందుకు అక్షరం చేసుకుంటానన్నావో చెప్పు. చెప్పు చెప్పు. నేను అమృతని ప్రేమిస్తే అమృతని చంపేస్తానన్నారు అని పెద్దగా అరుస్తాడు. ఏమన్నావు? అమృతని చంపేస్తారా? అవును.
అమృతని ప్రేమిస్తే అమృతని చంపేస్తానని బెదిరించాడు. వాడెవడో తెలుసా నీకు? తెలీదు. ఎవడో తెలియకుండా ఎందుకు భయపడుతున్నావు? వాడెవడో కానీ అమృత మీద బాగా ద్వేషం పెంచుకున్నాడు. అందుకే అప్పుడు అమృత అంటే ఇష్టం లేదు, అక్షరం చేసుకుంటానని చెప్పాను. కానీ తర్వాత అమృత మా ఫ్యామిలీనని తెలిసింది. అమృతని వదిలేయలేకపోతే మా కుటుంబం మొత్తాన్ని చంపుతాను అన్నాడు. ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా పెద్దదయింది. వదిలేస్తే అమృతని చంపుతాడు, వదిలేకపోతే నా కుటుంబం మొత్తాన్ని చంపుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో మీకు నిజం చెప్పినా నా కుటుంబాన్ని బ్రతకనివ్వడు. ఈ నిజం చెప్పలేక అబద్ధాన్ని కంటిన్యూ చేయలేక నలిగిపోతున్నా నేను. మధ్యలో నువ్వొకడివి నా అమ్ముని గద్దలో తన్నుకుపోతావేమో అని భయం. వాడి మాటలు కేర్ చేయాలని నాకు కూడా లేదు. కానీ ఒకసారి మా డాడీకి యాక్సిడెంట్ చేయించాడు. కుదరలేదని హాస్పిటల్లోనే చంపబోయాడు. ఇలాంటి పొజిషన్లో వాడికి ఎదురు నిలబడి నేనేం చేయాలి? ఎంతమంది నన్ను కాపాడగలను? ఇప్పుడు సంతోషంగా ఉందా? నా చేతే నిజం చెప్పించావుగా అని మోకాల మీద కూర్చుంటాడు. అభి సారీరా, అమృతకి ఎక్కడ అన్యాయం చేస్తావు అని భయంతో అడిగాను. నిన్ను అమృతని విడదీయాలని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వేం టెన్షన్ పడకు, ఇద్దరం కలిసి వాడెవడో కనిపెడదాం. ఈ మాటలన్నీ అమృత డోర్ వెనుక నుండి వింటుంది. రూమ్లోకి ఏడుస్తూ వస్తుంది. నా కోసం ఇంతే త్యాగం చేశావా అభి? నేను చాలా చాలా బాధ పెట్టాను. నిజంగా నీలాంటి ప్రేమికుడు దొరకడం నా అదృష్టం. నా కుటుంబం మొత్తానికి నా వల్ల అపాయం. నేనేం చేయాలి ఇప్పుడు? ఎలా కాపాడాలి? నాకు శత్రువులు ఎవరున్నారు? ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తూ నిద్రపోతుంది. కలలో తన కుటుంబం మొత్తాన్ని ఎవరో చంపుతున్నట్టు వస్తుంది. డాడీ అని పెద్దగా అరుస్తుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. అమ్మో ఇది కలనా అని భయపడుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి అని పడుకుంటుంది. మార్నింగ్ 6 వచ్చి డోర్ కొడతాడు. అమ్మో డోర్ తీయదు. పిలిచినా పలకదు. డోర్ ఓపెన్ చేస్తే ఉండదు. అభిని అడుగుతాడు. నాకు తెలీదు అని చెప్తాడు. కిందకొచ్చి శారదని అడిగితే అనిల్తో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళిందని చెప్తుంది. అనిల్ వాళ్ళకి ఎదురొస్తాడు. అమృత్ ఏదంకుల్? తనని మార్నింగ్ ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపోయిందిగా, ఈరోజు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతుంది అని చెప్తాడు. ఆరు నువ్వేమైనా చెప్పావా? లేదబ్బి, నేనెందుకు చెప్తాను, చెప్పలేదు. మరి అమృత మనకు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్టు? నీ మీద అలిగింది కదా అభి, అందుకే వెళ్ళుంటుందేమోలే. ఏమో నాకు భయంగా ఉందారు. మనం కూడా ఇండియా వెళ్దాం. సరే పదండి. అమృత ఇండియా రాగానే బెంగళూరు వెళ్ళదు, హైదరాబాద్ వెళ్తుంది. వాళ్ళ ఇంటి బయట కూర్చుంటుంది. ఆ మున్నా తన మనుషుల్ని వీళ్ళ ఇంటి దగ్గర కూడా పెడతాడు. మున్నాకి ఆ విషయం చెప్తారు. ఇదే కరెక్ట్ టైం, దాన్ని తీసుకొని వచ్చేయమని చెప్తాడు. వెనుక నుండి అమృతకి క్లోరోఫామ్ ఇచ్చి తీసుకుపోతారు. అభి, ఆరు, అను ఇండియాకి తిరిగి వస్తారు. అను నువ్వు వెళ్ళిపోరా, నాకు పనుంది. బావా నేను వస్తాను. వద్దురా అను, నేనే వస్తాను. నీకేమన్నా అయితే నా వల్ల కాదు, అర్థం చేసుకో. అలాగే బావా, నేను ఇంటికి వెళ్తాను. మమ్మీ మమ్మీ అని పెద్దగా అరుస్తూ వస్తాడు అభి. అభి ఎందుకలా అరుస్తున్నావు? మమ్మీ అమృత వచ్చిందా? అమృత రావడం ఏంట్రా, మీతో పాటే ఉందిగా. లేదంటీ, అలిగి వచ్చేసింది అని చెప్తాడు ఆరు. ఇక్కడికి రాలేదు అని మధు ఏడుస్తుంది. ఏంటి అమృత రాలేదా? మరెక్కడికి వెళ్ళినట్టు? తల పట్టుకొని కూర్చుంటాడు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న శ్రీకర్ ఇక అదుపు చేసుకోలేక నా కూతుర్ని ఏం చేసావురా అని అడుగుతాడు. డాడీ నేను అమృతని ఏం చేస్తాను, నాకేం తెలీదు. కాదు, నువ్వే నా కూతుర్ని ఏదో చేసుంటావు, చెప్పు. నా కూతుర్ని ఏం చేసావని కాలర్ పట్టుకుంటాడు. శరత్ శ్రీకర్ని వెనక్కి లాగుతాడు. బాబాయ్ ఎందుకు ఆవేశపడుతున్నావు? తనేం చెప్తున్నాడో వినొచ్చు కదా. అసలేమైందబ్బి? అక్కడ జరిగిన గొడవ, ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానన్న విషయం చెప్తాడు. అమృతని చంపుతాను అన్నారా? అంటే ఇప్పుడు అమృతని ఆపండి, అమృతకేం కాదు. అలిగినప్పుడు అమృత ఎక్కడికి పోయినట్టు అంటాడు శరత్. మాటలు కాదండి, ముందు అందరూ కలిసి వెతకండి అని చెప్తుంది మధు. అందరూ తలొక దిక్కు వెళ్ళి వెతుకుతారు, కానీ ఎక్కడ ఆచూకీ దొరకదు. ఇంట్లో అందరూ తిండి నీళ్ళు మానేసి ఏడుస్తూ కూర్చుంటారు. అప్పటికే 2 రోజులు అవుతుంది. ఇలా కాదు అని ఆది పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. 2 రోజుల తర్వాత అభికి కాల్ చేస్తారు.
అమృత మా దగ్గరే ఉందని. అమృత కావాలంటే ఒంటరిగా రమ్మని చెప్తారు, లేకపోతే అందరినీ చంపేస్తానని అమృతతో సహా అని చెప్తారు. అభి ఎవరికీ చెప్పకుండా ఒక్కడే వెళ్తాడు. తనకి తెలియకుండా అర్జున్ ఆరు ఫాలో అవుతూ ఉంటారు. అభి వాళ్ళు చెప్పిన ప్లేస్కి వస్తాడు. అమృతని అక్కడ కట్టిపడేసి ఉంచుతారు. అమృతాని దగ్గరికి వెళ్ళగానే తలపై రాడ్తో కొడతారు. అసలు ఎవర్రా మీరు? ఏం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? డబ్బు కావాలా? ఎంత కావాలంటే అంత ఇస్తాను, మమ్మల్ని వదిలేయండి. నీ బోడి డబ్బు ఎవడికి కావాలరా? నీకే కావాలంటే చెప్పిస్తాను. మరెందుకు ఇదంతా చేస్తున్నావు? పగరా ఆ అమృత మీద? తనేం చేసింది మీరు పగబట్టడానికి? ఇంతకు ముందు ఒకసారి బెంగళూరు వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి సెటిల్మెంట్కి వెళ్తే నన్ను పోలీసులకి పట్టించింది. నా చెంపపై కొట్టింది. నా ఈగో దెబ్బతింది. ఇంతవరకు నాపై చెయ్యి ఎవరు ఎత్తలేదు. కేవలం ఒక ఆడదాని చేతిలో దెబ్బతిని ఎలా బ్రతకమంటావు? అందుకే దీన్ని చంపి నా పగ తీర్చుకుంటాను. దీన్ని ఒకేసారి చంపను, మెల్లిమెల్లిగా ప్రాణం తీసి చంపుతాను. ఇప్పటి వరకు దానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇంకో 2 రోజులు ఇలానే ఉంటే అదే చచ్చిపోతుంది. హా అని నవ్వుతాడు మున్నా. అమృత అని దగ్గరికి వెళ్ళబోతుంటే లాక్కొచ్చి కుర్చీలో కట్టిపడేస్తారు. అర్జున్ ఆరు దూరం నుంచి అంతా గమనిస్తారు. మున్నా వాళ్ళు ముఖానికి కర్చీఫ్ కట్టుకుంటారు. అర్జున్ ఆరు కూడా వాళ్ళ మనుషులానే ముఖానికి కర్చీఫ్ కట్టుకుంటారు. వాళ్ళ మనుషుల్లో కలిసిపోతారు. కొంత టైం తర్వాత మున్నా వీడు మనకి అనవసరం, ముందు వీడిని వేసేస్తే తర్వాత అదే చచ్చిపోతుంది అంటాడు. వద్దు, అభిని ఏం చేయొద్దు. మీకు నా మీద కదా కోపం, నన్ను చంపండి, అతన్ని ఏం చేయొద్దు. గన్ అభి తలకి గురి పెడతాడు మున్నా. అర్జున్ వెంటనే వెళ్ళి మున్నాని ముందుకు నెడతాడు. చేతిలో గన్ కింద పడిపోతుంది. అప్పుడు ఆరు గన్ తీసుకొని మున్నాకేం చేస్తాడు. అర్జున్ త్వరగా అభి అమృత కట్లు విప్పు. అమృత అభివి కట్లు విప్పుతాడు అర్జున్. ఆ గ్రూప్లో ఒకడు వెనక నుండి ఆరు తలపై కొడతాడు. చేతిలో గన్ పడిపోతుంది. వెంటనే మున్నాని తీసుకొని అమృతని కాలుస్తాడు. అర్జున్ అమృతని పక్కకి నెట్టడం వల్ల అర్జున్ ఒంట్లోకి బుల్లెట్ దూసుకుపోతాయి. ఎవరూ ఊహించని సంఘటనకు అందరూ భయపడి పారిపోతారు. అర్జున్ నేల మీద పడిపోతాడు. అర్జున్ అని అభి పరిగెత్తుకుంటూ వస్తాడు. అరే అర్జున్, నీకేం కాదురా, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దురా అభి, నా పని అయిపోయింది అనిపిస్తుంది. అలా అనుకురా, నీకేం కానివ్వను. నువ్వు పదాలే, హాస్పిటల్కి వెళ్దాం. అభి ప్లీజ్ రా, ఈ కొంచెంసేపు అయినా నాతోనే ఉండు. నేను ఇక బ్రతకలేను అని అర్థమైంది. అభి, మా అమ్మ నాన్నకి ఇక నుండి అన్నీ నువ్వే అవ్వాలి. వాళ్ళకి నేను తప్ప ఇంకెవరూ లేరు. అలా మాట్లాడకురా, నీకేం కాదు. కావ్యరా, అభి నీకో నిజం చెప్పాలరా. ఏంటి? కావ్యని నేను లవ్ చేయకముందే ఆది లవ్ చేశాడు. వాడి మీద కోపంతో వాడికంటే ముందే నేను కావ్యకి ప్రపోజ్ చేశాను. వాడు చాలా మంచోడ్రా. ఎన్ని రకాలుగా బాధ పెట్టినా కావ్యని మాత్రం ప్రేమించడం ఆపలేదు. నాకు ప్రామిస్ చెయ్యి. కావ్యని ఆదికిచ్చి పెళ్లి చేస్తా అని ప్రామిస్ చెయ్యి. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, కావ్యని ఆది తప్ప ఇంకెవరు బాగా చూసుకోలేరు. నేను కావ్యని వాడికి దక్కకూడదన్న ఒక్క పగతోనే ప్రేమించాను. కానీ వాడు రియల్గా లవ్ చేశాడు. కావ్య నేను చనిపోయానని తెలిస్తే బ్రతకలేదు. కావ్యకి నిజం చెప్పకండి. కావ్యకి మాత్రమే కాదు, ఎవరికి చెప్పకండి. అమృత, నేను ఇప్పటివరకు ఎప్పుడైనా బాధ పెడితే నన్ను క్షమించు. అలా అనద్దు అర్జున్. నా వల్లే నీకు ఇలా జరిగింది. నేనే నీకు సారీ చెప్పాలి. ఆరు, ఇక నుండి నువ్వు అమృతకి మాత్రమే కాదు, అభికి కూడా ఫ్రెండ్వి. అభిని అమృతని జాగ్రత్తగా చూసుకో. అభి, నువ్వు అమృతని పెళ్లి చేసుకోరా. నాకు మాట ఇవ్వు. కావ్యకి ఆదికి పెళ్లి చేస్తానని. చేస్తానురా అర్జున్. నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా. అభి ఏడుస్తూ నన్ను వదిలి వెళ్ళకు అర్జున్ అంటాడు. నేనెక్కడికి వెళ్తానురా అభి, నీకు అమృతకి కొడుగ్గా పుడతాను. అలా అనకురా, నన్ను వదిలేదురా అర్జున్. మిస్యూరా అభి, నీకు జీవితాంతం తోడుగా ఉందామనుకున్నా, మధ్యలోనే వెళ్ళిపోతున్నా. ఇంత మోసం చేస్తావారా అర్జున్? నన్ను వదిలి వెళ్ళిపోతావా? వద్దురా, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం. వెళ్ళకురా అర్జున్.
అభి మిస్ యూ రా అని కళ్ళు మూస్తాడు. అర్జున్ అని పెద్దగా అరుస్తాడు అభి. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.